మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా బిందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దామండి. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంతా అందము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంతా అందము. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంతా అందము. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. నీ నీతి కిరణాలు నాలో చొచ్చి చీకటిని పారద్రోలును. నీ నీతి కిరణాలు నాలో చొచ్చి చీకటిని పారద్రోలును. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంతా అందము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంతా అందము. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంతా అందము. ఉద్యానవనమునకు నా ప్రియుడు యేసు వేంచేయును. ఉద్యానవనమునకు నా ప్రియుడు యేసు వేంచేయును. ధ్వజముగా చూపి నీ ప్రేమను విందుశాలకు కొనిపోవును. ధ్వజముగా చూపి నీ ప్రేమను విందుశాలకు కొనిపోవును. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంతా అందము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంతా అందము. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంతా అందము. మేలిమి బంగారు పాదములు, చలువరాతి స్తంభములు. నీ మేలిమి బంగారు పాదములు, చలువరాతి స్తంభములు.
ఏడు దీప స్తంభముల మధ్యలోనా సంచరించు దేవుడవు. ఏడు దీప స్తంభముల మధ్యలోనా సంచరించు దేవుడవు. సూర్యుని అంత స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. సూర్యుని అంత స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, మరి ప్రభువారు మనలను జ్ఞాపకం చేసుకొని మరి యొక్క పునరుత్థాన దినాన్ని ప్రభు మనకు వరముగా అనుగ్రహించి ఉన్నారు. మరి ప్రభువారు దేవుని యొక్క కృప మనలను వెంటాడుతూ ఉంది. దేవుని యొక్క కృప మన ఎడల విస్తరించబడతా ఉంది. మరి దేవుని యొక్క కనికరము మన ఎడల మరి ప్రభువారు ఎడతెగక మన ఎడల చూపిస్తూ ఉన్నారు గనక మనము లయము కాకుండా ఉన్నాము. ఈరోజు కొరకైనా దేవుని యొక్క వాక్య భాగము యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరొకసారండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనమా, దేవుని జనాంగమా, మరి దేవుని సొత్తైన ప్రజలారా, మరి ప్రభువారు మనకు అనుగ్రహిస్తున్న దేవుని యొక్క లేఖన భాగము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ప్రియమైన వారులారా, దేవుని వాక్యము వినుట ద్వారా మనకు విశ్వాసము కలుగుతుంది. మనకి విశ్వాసాన్ని మనము కూడగట్టుకోగలుగుతాము, నమ్మిక ఉంచగలుగుతాము. రెండవది, విశ్వసించిన దేవుని యొక్క నామమును, దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖన భాగములను మనం చదివి ధ్యానించినట్లయితే మరి దేవుని యొక్క మరి ఉన్నతమైన తన యొక్క బాహుళ్యాన్ని మనం గ్రహించగలుగుతాము. నిత్య జీవములోనికి మానవుడు దాటి వెళ్ళాలి అంటే మరి సృష్టించబడిన ప్రతి వస్తువు, ప్రతి జీవి నశించిపోతుందండి, గతించిపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. మరి మంటి రూపంలో చేయబడిన మనిషి కూడా మరి తిరిగి మంటిలోనికి చేర్చబడతాడు. కానీ ప్రభు నామమందు విశ్వాసముంచు వారికి ప్రభువారు అనుగ్రహిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటి అంటే మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్తాడనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా కింద చదువుతున్నానండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ భూమి మీద మనము జీవిస్తున్న జీవితము, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అనుదిన జీవితాన్ని, అనుదిన జీవితంలో దేవుని యొక్క మాటను మనము ఆలకించినప్పుడు, దేవుని యొక్క మాట వలన మనం శ్రద్ధ కలిగి, దేవుని యొక్క లేఖన భాగముల మీద మనం శ్రద్ధ కలిగి, దేవుని యందు మరి చూపవలసిన మన యొక్క కర్తవ్యము, మన యొక్క ప్రేమ, మన యొక్క బాధ్యత, మరి దేవునితో మనకు ఉండవలసిన సహవాసములో మనము నిలకడగలిగిన వారమై ఉన్నట్లయితే, ప్రియమైన వారులారా, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అభయము ఏంటి అంటే ఈ లోకం మట్టుకే కాదు, కానీ మనం మరణములో నుండి జీవంలోనికి దాటి వెళ్తాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మృతులు మరి దేవుని యొక్క
మరి శబ్దము, దేవుని యొక్క కడబూర శబ్దము వినే గడియ సమీపిస్తూ ఉంది. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం కలిగిన వాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. ఆయన మనుష్య కుమారుడు గనక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చి ఉన్నది, ఆ కాలంలో సమాధులలో ఉన్నవారందరూ ఆ శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకి వచ్చెదరు. ప్రియమైన వారులారా, ఇబ్బంది పడకూడదండి. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, మనము దేవుని యొక్క వాక్యము మన యొద్దకు వస్తున్నప్పుడు, ఎందుకంటే దేవుని సేవకులమైన మేము దేవుని యొక్క వాక్యము కలపకుండా చెరపకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభు రాకడ సమీపిస్తున్న దినాలలో మనం ఉన్నాము. మరి ఈ యొక్క దినములలో మన అంతరాత్మను మన అంతరంగాన్ని మనం చూసుకొని, మరి దేవునితో మనకుండవలసిన బంధమును దృఢపరుచుకొని మన ఆత్మను మనము అలంకరించుకున్నట్లయితే, మన ఆత్మను మనము దేవుని యొక్క జీవ మార్గములోనికి మరి దేవుని యొక్క వాక్యంలో మరి దేవుని యొక్క వాక్యం మనలను తీర్చిదిద్దునట్లుగా సర్వసత్యమునకు మన జీవితములను మనం అప్పగించుకొని కుడికి కానీ ఎడముకు కానీ తొలగిపోకుండానట్లు ఓర్పు కలిగిన వారమై మనమున్నట్లయితే, రెండు గుంపులు వారండి. చాలా ఇంకా సింప్లిఫై చేసి చెప్తున్నాను. రెండు గుంపుల వారు ఉంటారు. మొదటి గుంపు ఎవరంటే దేవుని వాక్యాన్ని ఆలకించి మరి దేవుని యొక్క వాక్యాన్ని లోనికి తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వారి జీవితంలోనికి అప్లై చేసుకున్న వాళ్ళు. వాక్యం విని విడిచిపెట్టేవారు కాదండి, వాక్యాన్ని విని వాక్యం ప్రకారంగా ఈ లోకంలో అనుసరించేవారు. ఈ లోకంలో ఏ విధంగా ప్రభువు, ఇందాకే నేను కీర్తన పాడాను కదండి, అది ప్రభువారు ఇచ్చిన కీర్తన, దేవుని కృపతో రాయబడిన కీర్తన. మన ప్రభువారు ఎవరు అంటే ఆయన మేలు చేయు దైవము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మేలు చేయుచు సంచరించాడు. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము, శ్రీ యేసునామము, మేలు చేయు దైవము యేసునామము. హల్లెలూయా. మన ప్రభువు మేలు చేయు దేవుడు, మేలు చేయు దైవము. దేవుని బిడ్డలమైన మనము కూడా మేలు చేసేవారముగా, మేలును మరి వెదుకు వారముగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ స్వభావాన్ని, ఆ యొక్క గుణలక్షణములను మనము అవలంబించుకొని దేవుని పోలికలో మనం మార్చబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. మేలు చేసిన వారు ప్రతి మనిషి, భూమి మీద పుట్టి ఉన్న ప్రతి మనిషి ఒకానొక సమయంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల. మరొకసారి చెప్తున్నానండి, ఒకళ్ళు ముందు ఒకరి వెనకాల, అంతే. ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఒక బర్త్ డేట్ అనేది ఉంటుందో ఆ విధంగానే మనము ఈ లోకములో శాశ్వతంగా నిద్రించే ఒక తేదీ కూడా ఉంటుంది. సమాధులలో సమాధి చేయబడిన తర్వాత దేవుని యందు విశ్వాసం కలిగిన వారు, దేవుని యందు నమ్మిక ఉంచేవారు, వాడు ఏం చేస్తారంటే మరణం అనే యొక్క అగాధాన్ని దాటి జీవంలోనికి దాటి వెళ్తారు. మరొకసారి చదువుతున్నానండి. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. చూడండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్ళాలి. ఇదేనండి మన జీవితంలో మనం సాధించే ఒక టాస్క్ ఏంటి అంటే, ఈ లోకంలో మనకు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ
వచ్చినప్పటికీ ఓటమి, జయము, ఆశీర్వాదము, దీవెన, మేలు ఇవన్నీ ర్యాండమ్గా మన జీవితంలో వచ్చినప్పటికీ పగలు రాత్రి మనకుండవలసిన ఆశ మరి ధ్యాస ఏంటి అంటే ఏ విధము చేతనైనా, అందుకే అపోజిట్ అయిన పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనా నాకు మృతులలో నుండి పునరుత్థానము కలగాలని నేను ప్రయాసపడుతున్నాను అంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఏ విధంగా అపోజిట్ అయిన పౌలు మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగాలని ఏ విధంగా తను ఇలా అనట్లేదు, ఆయా విషయాలు ఎత్తట్లేదు, కానీ తన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం మరణాన్ని దాటి ఆ జీవంలోనికి మనం అడుగు పెట్టడం, దేవుని యొక్క నిత్య విశ్రాంతిలో మనం అడుగు పెట్టడం, దేవుని యొక్క నిత్య విశ్రాంతిలో, నిత్య జీవంలో సదాకాలం యుగయుగాలు ప్రభుత్వం మనము గడపాలి అంటే ఈ లోకంలోనే మనం దేవుని కొరకు సిద్ధపరచబడగలగాలి. ప్రియమైన వారులారా, మేలు చేసిన వారు జీవ పునరుత్థానము, 2 పునరుత్థానాలు, జీవ పునరుత్థానము, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానము. దేవుడు ఏమంటున్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచితే మీరు తీర్పులోనికి రారు, మీరు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి మీరు దాటి వెళ్ళిపోతున్నారంటా ఉన్నారు. ఒక్క నిమిషము ప్రియమైన వారులారా, ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాము. దేవుడు మన జీవితంలో కోరుకుంటున్న మార్పు, దేవుడు మన నుండి కోరుతుంది ఏంటి? దేవుడు మనలను యథార్థవంతులుగా ఈ లోకంలో పుట్టించి ఉన్నాడు, సత్యవంతులుగా పుట్టించి ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము కూడా ఈ లోకంలో ఆయన యథార్థవంతుడు గనక యథార్థవంతులు మాత్రమే ఆయన ముఖదర్శనము చేసేదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మలీనమైన లోకంలో, భ్రష్టు పట్టిన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ చివరి దినాల్లో, అంత్యకాలములో మనం ఉన్నాము గనక విసికి వేసారిపోకుండా, మన హృదయాన్ని కఠినపరుచుకునకుండా, విరిగి నలిగిన హృదయముతో మన ఆత్మ గురించైనా, ఆత్మ దేవుడు పెట్టిన దీపము గనక ఈ దీపాన్ని ఆర్పకుండా దేవుని కృపతో, దేవుని జ్ఞానముతో, దేవుని బలముతో, దేవుని వాత్సల్యము చేత ఈ లోకములో ఉండి కూడా లోకము యొక్క మాలిన్యము, మురికి, చెడుతనము మనలను అంటకుండా మనలను మనము కాపాడుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ప్రియమైన వర్లారా, దేవుడు ఇంకా బ్రతికిస్తున్నాడు అంటే, దేవుడు ఇంకా మన యొక్క ఆయుష్ను పెంచుతున్నాడంటే దానికి ఒకటే ఒక కారణము, నీవు నేను ఆయన రాజ్యము కొరకు సిద్ధపడాలి. ఆయన రాజ్యము బహు సమీపముగా ఉన్నదండి. ఒక్కసారి మనము న్యూస్ పేపర్ కానీ మరి వార్తలు వింటుంటే ప్రపంచం మొత్తము ప్రతి చోట ఎక్కడ శాంతి సమాధానం ఉండట్లేదు. ఎక్కడ దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, ఎక్కడ అల్లకల్లోలంగా ఉందండి. మనం భయపడవలసిన అవసరం లేదు, కానీ నీవు నేను తీర్పులోనికి రావద్దు అంటే మన మీదుండే పాపాలన్నీ క్షమించబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పాపాలు క్షమించబడ్డాయా? నీ పాపం నీ మీద నుంచి దొర్లించబడిందా? పాపమనే భారమును మోసుకొని వెళుచున్నావా? కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన మన యేసయ్య మనకున్నాడండి. ప్రభువారు చిందించిన అమూల్యమైన రక్తము, ప్రభువారు చిందించిన అమూల్యమైన ఆయన రక్తధారల చేత నీవు నేను మరి దేవుని చేత చేర్చబడతా ఉన్నాం, సేద తీర్చబడతా ఉన్నాం. ఆయన సన్నిధానంలో మనకి క్షమాపణ ఉన్నదండి. మన మీదున్న దోషము, పాపము, శాపము, రోగము సమస్తము కలువరి సిలువలో ప్రభు భరించి ఉన్నారు గనక మనం ఇంకా భరించవలసిన అవసరం లేదు గనక క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. తీర్పులోనికి రాక మన జీవితంలో మనం కాపాడుకున్నట్లయితే, మన ఆత్మలను మనం సిద్ధపరచుకున్నట్లయితే నిశ్చయముగా మేలు చేసిన వారు జీవ పునరుత్థానంలో మనం బయటకు వస్తాము. మనం దిగులు పడవలసిన అవసరం ఏదీ లేదు. మనం పట్టుకున్నది ఒక మనిషి చేయి కాదండి, ఒక మనిషి చేయి పట్టుకోలేదు. మనిషి చేయి పట్టుకుంటే ఎప్పుడో వాళ్ళకి చేతులు బరువు అనిపిస్తాయి, మన చేతులు వదిలేస్తారేమో. కానీ మన ప్రభువు అలా కాదు. గొర్రెల కొరకు తన ప్రాణంను పెట్టినవాడు, మన ప్రధాన కాపరి.
అగాపే ప్రేమతో నిన్ను నన్ను ప్రభువారు మనలను ప్రేమిస్తూ ఉన్నారు. మనలను ఎంతగానో ప్రభువారు ఓర్చుకుంటా ఉన్నారు, సహిస్తూ ఉన్నారు. ఎందుకు అనగా ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడంటే మనం ఇంకనూ మార్పు చెందాలని, ఇంకనూ ఆయన మనలో మార్పును చూడాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన వర్లరా, మేలు చేసిన వారు జీవ పునరుత్థానము. ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి. మీరు ప్రభుని ఎంతగా మీరు స్తుతించగలిగితే అంతగా స్తుతించండి. మన యొక్క పాప భారము, మన యొక్క దోషము, మన యొక్క శాపము సమస్తము ప్రభువారు సముద్రం యొక్క అడుగు భాగంలో వేసి ఉన్నాడండి. మన మీద నుంచి దొర్లించబడింది. మనలను దేవుడు తేలికపరిచేశాడు. ప్రతి విధమైన దోషారోపణ కలిగిన మనసు నుండి ప్రభు మనలను విడిపించాడు. ప్రియమైన వారులారా, మరి మేలు చేసిన వారు జీవ పునరుత్థానము కలిగి సమాధిలో నుంచి బయటకు వస్తారు. ఒక్కసారి ఈ క్వశ్చన్ని మనం వేసుకుందాం. నేను ఈ లోకంలో దేవుని తీర్పుకు లోనై మరి కీడు చేసి తీర్పు పునరుత్థానంలోనికి నా జీవితాన్ని తీసుకొని వెళ్తున్నానా, లేదా ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నా జీవితాన్ని నేను మలుచుకొని తీర్చిదిద్దుకొని భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టి, సోమరితనాన్ని విడిచిపెట్టి, ఐక విచారంను విడిచిపెట్టి, ధనమోసమును విడిచిపెట్టి, లోకము ధనాశ గతించిపోవును కానీ దేవుని వాక్యము జరిగించేవారు నిరంతరము నిలుస్తారండి. దేవుని యొక్క వాక్యం ఇది. ప్రియమైన దేవుని జనాంగమా, మనము దేవుని స్తుతించి ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. చూడండి, యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీయూ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి నీ పట్ల, నా పట్ల? దేవుని యొక్క పర్పస్ ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే అంత్యదినమున నీవు నేను లేపబడాలి. దేవుని వాక్యాన్ని వింటున్న సేవకులైనా సరే, దేవుని మరి ప్రభుని వెంబడిస్తున్న దేవుని బిడ్డలైనా సరే, దేవుని ఎరగని వారైనా సరే, దేవుని యొక్క మాట ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. అంత్య దినమున మనలను జీవ పునరుత్థానంలోనికి తీసుకొని వెళ్ళటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది, కుమారుని చూచి ఈయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంత్యదినమున నేను వాని లేపుదును. ఇదే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి 54వ వచనము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వాని లేపుదును. దేవుడు నీకు నాకు అభయాన్ని కలగజేస్తున్నాడండి. బాల్య దినాల్లో ప్రభుని నమ్ముకున్నామేమో, యవన దశలో ప్రభుని నమ్ముకున్నామేమో, వృద్ధాపంలో ప్రభుని నమ్ముకున్నామేమో. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అభయం ఏంటి అంటే ప్రభువారు అంటా ఉన్నారు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేనును వాని యందు నిలిచియుందుము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చనిపోయాక మనం ఏమవుతామో మనకు తెలియదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అంత్య దినమున, తీర్పు సమయమున దేవుడు మనలను జీవ పునరుత్థానంలోనికి మనలను తీసుకొని వస్తాడండి. తీర్పులోనికి, మరణములో నుండి మరణ పునరుత్థానాన్ని దేవుడు కలగజేయడం, నిత్య మరణాన్ని అనుభవించటానికి నిత్య జీవమైనా అనుభవించవచ్చు, నిత్యమైన ఎడబాటు మరణాన్నైనా మనం అనుభవించవచ్చు. ఇరుకైన మార్గము, విశాలమైన మార్గము.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఇరుకైన మార్గములో ప్రయాణించటానికి మన జీవితములను మనము దైవోక్తి దేవుని యొక్క వాక్కు చేత మన జీవితములను మనం కట్టి లేపుకొనేదముగాక. దేవుని యొక్క ఉపదేశము చేత, దేవుని యొక్క సత్యము చేత, దేవుని యొక్క వాక్కు చేత మనం దేవునితో పెనవేసుకొని అన్యోన్యమైన సహవాసములో వర్ధిల్లెదముగాక. ప్రియమైన వారులారా, మనం దేవుని ఎంతగానో స్తుతించి మరి ఆరాధించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. చూడండి 65వ వచనము, 66. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఎప్పుడైతే నా శరీరాన్ని తినాలి, నా రక్తము త్రాగాలి అన్నప్పుడు శిష్యులు కొంతమంది అభ్యంతరపడ్డారు, జనం అభ్యంతరపడ్డారు. అదేంటి, నా శరీరం తినమంటున్నాడేంటి, ఆయన రక్తం త్రాగమంటున్నాడేంటి అని వాళ్ళకి అర్థం కాలేదు. శరీర సంబంధులు, లోక సంబంధులు, ప్రకృతి సంబంధులు వారికి అర్థము కావు. ఆత్మ సంబంధులు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారు. దేవుని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారు. దేవుని స్తుతించి ఆరాధించేవారు, భయభక్తులు కలిగి ప్రభుని వెంబడించేవారు అర్థం చేసుకోగలుగుతారండి. కొంతమంది మట్టుకు అభ్యంతరపడ్డారంట. అభ్యంతరపడి ప్రభుని వెంబడించడం మాని వెనక్కి వెళ్ళిపోయారంట. మళ్ళీ చదువుతున్నాను చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ప్రియమైన వారులారా, మన జీవితం ఎలా ఉంది? మనం ప్రభుని వెంబడిస్తున్నామా? ఆగిపోయామా? సోలిపోయామా? కూలిపోయామా? త్రొట్టిల్తున్నామా? మన పాదం ఇరుకున పడుతుందా? అభ్యంతరాలు కలుగుతున్నాయా? దయచేసి అభ్యంతరాలు కలగనివ్వద్దండి, రానివ్వద్దు. అభ్యంతరాలు వచ్చును, కానీ ఎవని వల్ల అభ్యంతరం కలుగునో వానికి శ్రమ. మనకు అభ్యంతరాలు మనం పెట్టొద్దండి. సత్యానికి విరోధంగా మనం మాట్లాడొద్దండి. దేవుని వాక్యానికి విరోధంగా మన పెదవుల నోటి నుంచి ఒక్క మాట కూడా మనము పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. దేవుని యొక్క వాక్యము సత్యానికి మనం ఎన్నడూ తిరగబడద్దు. ఇశ్రాయేలు ప్రజలు తిరగబడ్డారంటండి. ఇశ్రాయేలు ప్రజలు మెడవంచని ప్రజలంట. అలా మనం ఉండకూడదు. తర్వాత కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటా ఉన్నారంట, మీరు కూడా వెళ్ళిపోతారా? వాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు కదా, వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతామా, మేము ప్రభుని వెంబడించమంటున్నారు కదా, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అడిగారంట. చూడండి, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ప్రత్యక్షత అండి అపోస్తులైన పేతురు గారికి. వెలుగుని తేటగా చూడగలుగుతున్నాడు, నీతి సూర్యుడిని తేటగా చూడగలుగుతున్నాడు, సత్యవంతుణ్ణి తేటగా చూడగలుగుతున్నాడు, దేవుని స్వరూపంలో ఉన్న ప్రభువుని చూడగలుగుతా ఉన్నాడు. ఎవని యొద్దకు వెళ్దాం ప్రభా, మేము ఎవరి యొద్దకు వెళ్ళాలి? ఎవరి దగ్గర? నీలాంటి జీవపు మాటలు ఎక్కడున్నాయి ప్రభా? నీవే నిత్య జీవము గలవాడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకేనండి ప్రభువారు నాకు ఒక కీర్తన రాయటానికి ప్రభువారు నాకు కృపనిచ్చారు. ఆ పాట నేను ఒకసారి పాడుతున్నాను. నా ప్రియుని గూర్చి నేను పాడెదను, నిత్య జీవపు మాటలు గలవాడని. నా ప్రియుని గూర్చి నేను పాడెదను, నిత్య జీవపు మాటలు గలవాడని. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఒక్కడు మాత్రమే నిత్య జీవపు మాటలు కలిగిన తండ్రి. ఎవని యొద్దకు వెళుదుం ప్రభా, ఎవరి దగ్గరకు వెళ్ళాలి? నీవే నిత్య జీవము గలవాడవు. అప్పుడు వెంటనే ప్రభువారు ఏమంటున్నారో చూడండి. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు,
నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతానని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోవుచుండెను గనక వాని గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఆ తర్వాత దేవుని యొక్క 12 మందిలో మరి దేవుని యొక్క సత్యమైన బోధ, దేవుని యొక్క సత్యమైన మాటలు ఇస్కరియోతు యూదా తను గ్రహించలేకపోయాడు. తను గ్రహించాడు, కానీ తను డబ్బు యొక్క మోహంలో పడిపోయాడు. డబ్బు ఉంటే అన్నీ కొనుక్కోవచ్చు, అన్నీ తినొచ్చు, ప్రతి చోట వెళ్ళొచ్చు, ప్రపంచమంతా నాదే, ఊరంతా నాదే, అందరిలాగా ఉండొచ్చు అనేసి అతను ఏం చేశాడంటే ఇస్కరియోతు యూదా 12 మందిలో ఉన్నాడండి. అందులో నుంచి ప్రభుని మరి రోమా సైనికులకి, రోమా ప్రభుత్వానికి అప్పగించేసి నిత్య జీవపు మాటలు కలిగిన ప్రభుని విడిచిపెట్టుకున్నాడు, అభ్యంతరపడ్డాడు. ప్రియమైన వారలారా, మనం అభ్యంతరపడుతున్నామా? ప్రభు కొరకు స్టాండ్ అవుతున్నామా? దేవుని కొరకు నిలబడుతున్నామా? ఈ చివరి దినాల్లో కావాల్సింది అదే. చూసి చూడనట్టు, విననట్టు ఉండొద్దండి. దేవుని వాక్యాన్ని వంట పట్టించుకోండి. దేవుని వాక్యము మనలో డైజెస్ట్ అవ్వనివ్వండి. దేవుని వాక్యము ఏ విధంగా ఆహారము తిని మనము బలము పొందుకొని బలము కలిగి ఉన్నాము, మన యొక్క యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాము, ఇన్ ద సేమ్ వే దేవుని వాక్యము అయిన జీవ ఆహారాన్ని కూడా మనము అనుదినము భుజించి జీర్ణించుకొని ఆత్మ సంబంధులుగా, వెలుగు సంబంధులుగా ఒక ఆరోగ్యవంతమైన ఆత్మ సంబంధమైన జీవితాన్ని చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.